ముఖ్యంగా నాకు సంతోషం కలిగించే విషయం 40 లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే మన గ్రామానికి మనం మంచినీళ్లు తీసుకురాగలిగాం. ఈ రోజు మన గ్రామాన్ని చూసి పక్క గ్రామాలు కూడా మాకు కూడా రాయపాడులా కావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి కూడా న్యాయమైన కోరిక, దాన్ని కూడా పూర్తి చేస్తాం. మరి మన గ్రామంలో ఈ రోజు 80 లక్షల వరకు పూర్తి చేశాం. అంగన్వాడీ బిల్డింగ్ ని కట్టినాం. సీసీ రోడ్ల డ్రైన్లకి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని 11 లక్షలతో నిర్మించుకున్నాం. జల్ జీవన్ మిషన్ అదే ఇందాక నీళ్ల సమస్య దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టినాం. రాయపాడు నుంచి గుంతనాల గ్రావెల్ రోడ్డు 6 లక్షలు, మొత్తం 80 లక్షల వరకు మనం ఖర్చు పెట్టామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంకా సచివాలయం ఒకటి, ఆర్బీకే ఒకటి, హెల్త్ సెంటర్, ఈ 3 కూడా ఒంటెల గల గ్రామం కిందకి వస్తాయి మన సచివాలయాలు ఇవన్నీ కూడా. మరి అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నాది. అలాగే సంక్షేమం కింద మన గ్రామానికి 13,88 రూపాయలు వచ్చింది అని చెప్పి, అంటే ఒంటెల సచివాలయం కిందకి 13,88 రూపాయలు పథకాల కింద ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నా. మరి మరొకసారి మీరందరూ కూడా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు, ఫరూక్ గారికి 21 సంవత్సరాలు, యువతల పక్క జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వచ్చింది 5 సంవత్సరాలు, పనిచేయగలిగిన కాలం కేవలం 3 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాల్లో మేమెంత చేసినామో చూడండి, మాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా మేము అడుగుతా ఉన్నాం. అవతల వాళ్ళు ఇద్దరు కూడా ఆఖరి అవకాశం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆఖరి అవకాశం అంటే మీకు అర్థమవుతుంది కదా. ఆఖరి అవకాశం అంటే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగాల్సిన పనుల, మళ్ళీ మీకు 5 సంవత్సరాలు కనపడకపోయినా సరే మీరు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ మీ దగ్గరికి ఓట్ల కోసం రాము కాబట్టి ఓట్లే అవసరం లేకపోతే ఎవరైనా పని చేస్తారా అనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఆఖరి అవకాశం అంటే జీవితంలో మళ్ళీ మీ మొహం చూడకపోయినా సరే మనం ఎవరిని కూడా అడుక్కోలేని పరిస్థితి. కాబట్టి ఇది బాగా మనసులో గుర్తుపెట్టుకోండి. ఆఖరి అవకాశం వాళ్ళందరూ కూడా మనల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుకుంటూ, మీ బిడ్డలాగా నాకు ఒక అవకాశం ఇచ్చినారు, నాకు మరొక అవకాశం కల్పించండి. ఏదైతే కాలేజీ పూర్తి చేయాలనో, హాస్పిటల్ పూర్తి చేయాలనో, కలెక్టరేట్లు కట్టాలనో అవన్నీ నిర్మించి నంద్యాల జిల్లా కాదు నంద్యాల నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ, మరి నాకు 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం కల్పించమని చెప్పేసి, మీ బిడ్డలాగా నాకు మరొకసారి అవకాశం కల్పించమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా కోరుకుంటూ